ప్రజా సమస్యలపై పోరాడేవాడు గెలవాలి. ప్రజలారా, మీ అందరికీ చివరిగా నా విజ్ఞప్తి ఏమిటంటే, ఇంతకుముందు మా తమ్మినేని వీరభద్రం గారు చెప్పారు, నేనేందో రాణపేట మండల ప్రజలకు తెలుసు, నేను ఏ కుటుంబం నుంచి వచ్చానో తెలుసు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చినట్టు వాడిని. చాలా మంది మాట్లాడిన తర్వాత అంటున్నారు, బిడ్డ మరి ఎట్టగానో పైసలు ఇస్తావా అంటే, దండం పెడతాను అమ్మ, నా దగ్గర పైసలు వేయటురు. నేను నా దగ్గర అయితే పైసలు బిడ్డ, నీ కోసం ఏ త్యాగం చేయాలని సిద్ధం, ప్రాణ త్యాగానికైనా సిద్ధం జహాంగీర్ తప్ప ఏనాడు కూడా డబ్బులతో రాజకీయాలు చేయలేడు, ఆ జీవితంలో రాజకీయాలు చేయలే. నేను ఈవెన్ పోలీస్ స్టేషన్కు పోయినా కూడా ఇన్నేళ్ల కాలంలో 100 రూపాయలు కూడా లంచం ఇప్పివేలే పోలీస్ స్టేషన్కు. అది సిపిఎం పార్టీ ఘనత అంటే. అందుకే డబ్బే శాస్త్రం అనుకుంటూ మాత్రం నేను ఎన్నికల్లో పోటీ తెలుసుకోలేదు. కానీ ఈ ఒక్కసారి అవకాశం ఏమిటంటే, 3 సార్లు భువనగిరి పార్లమెంట్కి ఎన్నికలు జరిపి